to you to contend for the faith that was once for all given to you అంటాడు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము, విశ్వాసం నిమిత్తము మీరు పోరాడండి అంటాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఆదివారం చర్చకు వచ్చేసి, లేకపోతే శుక్రవారం ఏదో ఆన్లైన్లో లేకపోతే గృహ కూడికలోనో కొంచెం వాక్యం వినేసి అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డలమయ్యాం కనుక, యేసుక్రీస్తుని అంగీకరించాక మన దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దానికోసం మనం పోరాడాలి. పోరాటం ప్రారంభం ఎవరితో? సాతానుతో. తర్వాత తప్పుడు బోధనలు చేసేవారు. నేను మా చర్చిలో కూడా ఒక మాట చెప్తాను, ఎప్పుడన్నా సరే మీరు నా జీవితంలో ఏదైనా లోపం కనబడితే వచ్చి నన్ను అడగండి అంట. నేనేం లోపం లేనోడని చెప్పుకోను. నేను ఒకవేళ మీకు నాలో ఏమైనా లోపం కనబడితే నాతో వచ్చి మాట్లాడండి. అలాగే నేను చేసే బోధలో ఏమైనా తప్పు ఉంటే వచ్చి మాట్లాడండి. అంతేగాని వినేసి వెళ్ళిపోయి ఫోన్ లేదో చెప్పాడని ఊరుకోవడం, లేదా తప్పు చెప్పాడని మరొకరికి చెప్పడం కాదు. మనం దేవుని వాక్య విషయంలో, విశ్వాసం విషయంలో చాలా పౌరుషం గలవారమే ఉండాలి. ఎందుకు ఇంత ప్రాముఖ్యమైన మాట రాశాడంటే, మీకు పౌలు చెప్పిన ఒక మాట బాగా అలవాటైన మాట అవుతుంది. మీరు సమాధికి వెళ్తే ఆ మాట బాగా ఎక్కువసార్లు కనపడుతుంది. తెలుసా మీకు? ఏంటమాట? ఏంటమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలాసార్లు వెళ్ళినట్టున్నాడు సమాధికి. ఓకే, చెప్పండి. నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటం పోరాడి తిని, ఆడు బతికిన కాలం అంతా భార్యతోని, పిల్లలతోని, పక్కింటోడితోని, మామగారితోని అందరితో పోరాటమే. చచ్చిపోయి సమాధి మీద మంచి పోరాటం పోరాడినట్టు రాసేస్తాం. అది కాదు పోరాటం. ఆ మాట చెప్పేది ఇంకో మాట అంటాడు చూడండి, మంచి పోరాటం పోరాడుతని ఫైనల్గా ఏమంటాడండి? నా విశ్వాసమును కాపాడుకుంటాడు. జాగ్రత్త ప్రియులారా, ఈరోజు రకరకాలైన బోధలు వస్తున్నాయి. ఆ బోధల్లో ఎక్కువ బోధలు మన విశ్వాసాన్ని పాడు చేసే బోధలు, దారి మళ్ళించే బోధలు ఉన్నాయి. నీ బ్రతుకును మార్చుకో, పాప క్షమాపణ పొందుకో, పశ్చాత్తాపడు, యేసు వైపు చూడు, ఆయన అడుగుజాడల్లో నడని చెప్పడం తగ్గిపోయింది. మాకు పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నారు మన ఇండియాలో, ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణకు కూడా వచ్చారు మా ఆంధ్ర వాళ్ళు కొంతమంది. వాడు చెప్పే మాట ప్రతి వచనం చెప్పాక రెండో మాట ఏంటి తెలుసండి? అందులో మళ్ళీ ఇంగ్లీషు. వైజాగ్లో ఉన్నప్పుడు మా వాడికి ఇంగ్లీష్ రాదు. హైదరాబాద్ వచ్చాక ఇంగ్లీష్లో ప్రసంగాలు మొదలెట్టాడు. ఏమండి పేరు అడగండి మళ్ళీ ఎవరని, మీలో కొంతమంది వాళ్ళ భక్తులు ఉన్నారు. ఏమంటాడు తెలుసండి? గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ అంటాడు. నేనేమంటాను? ఇఫ్ యూ డోంట్ ఫాలో గాడ్స్ వర్డ్, గాడ్ విల్ కర్స్ యూ అంటాను. నన్ను ఎవరి పిల్లలు మీటింగ్ ఎందుకు? బ్లెస్సింగ్ కావాలి మనకి. నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, కానీ నాకు బ్లెస్సింగ్, ఆశీర్వాదం కావాలి. దేవుడు ఎంత చవకైపోయాడండి మనుషులకి. అందుకనే యోధా ఏమన్నాడు తెలుసండి? మీకు ఒకే ఒకసారి దేవుడు అప్పగించిన విశ్వాసం. ఏ విశ్వాసం అది? ఆదికాండంలో 15వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు ఒక మాటలు రాయించాడు మనకి. జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉంటే చెప్పండి, లేదా తీసి చదవండి. ఇప్పుడు చదవమ్మా. ఆదికాండం 15:6. త్వరగా. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అంటే దేవుడు ఆ నమ్మికను అబ్రహాంకు నీతిగా ఎంచాడు. అది దాని యొక్క ఉద్దేశం. సో అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుడు వెంటనే అబ్రహాంని నీతిమంతుడని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇందుకే ఏం నమ్మాడు అనగానే మన ప్రజలందరూ కూడా ఒకటే జవాబు చెప్తారు స్టార్టింగ్లో. ఏం నమ్మాడు? నీకు కొడుకునిస్తానన్నాడు, నమ్మాడని. కానీ అబ్రహాంకి ఏ కొడుకునిస్తాడు అనేది చూడరు. అర్థమైందండి? ఆదికాండంలో 12వ అధ్యాయంలో 7వ వచనంలో అంతకుముందు ఇంకో మాట కూడా అన్నాడు. చూడండి ఒకసారి, చదవండి మళ్ళీ.
ఆదికాండం 12:7 అమ్మా. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చాలు. 75 సంవత్సరాల వయసులో ఇంకా పిల్లలు కనే అవకాశం లేని పరిస్థితుల్లో, ఒకవేళ అతనికి ఉంటే ఉందేమో కానీ భార్యకి మరి లేదు, ఆమె గర్భం ఉడికిపోయింది. ఆ రోజు దేవుడు వచ్చి నీ సంతానానికి ఈ దేశం ఇస్తానన్నాడు. అబ్రహాం నాలాంటోడు మీలాంటోడు అయితే వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అంటారు. నాకు పిల్లలు పుట్టరని తెలుసు కదా నీకు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావని. కానీ అబ్రహాం నమ్మాడు. అందుకే సంతానం ఎవరు ఏమండి? చెప్పండి మరి. అది వీళ్ళు శ్రవణ్ బాబు గారు శిష్యులు వీళ్ళు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చదవండి బ్రదర్, మీరు చదవండి బ్రదర్. గలతీ 3:16. ఆ సంతానం ఎవరో చెప్పాడు చూడండి పౌలు. మీరు ఎవరు చదవకండి, ఆయన చదువుతారు. గలతీ 3:16 అక్కడ చదవండి. అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పలేదు, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము చాలు. సో ఇప్పుడు ఎవరు సంతానం అంటే ఇస్సాకా, యేసుక్రీస్తు. అబ్రహాముతో దేవుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడాడండి. హల్లెలూయా. ఇమీడియట్ గా అంటే అదేంటి, దేవుడు అబ్రహాంకి సువార్తను అందించాడు. ఎవరిని గురించిన సువార్త? యేసుక్రీస్తుని గురించిన సువార్త. అబ్రహాం దాన్ని నమ్మాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నమ్మేవు కనుక నా సువార్తని, నువ్వు ఎవరి వైపోయావు? నీతిమంతుడు. మీరు నేను కూడా అంతే. దేవుడు ఏదో నీకు ₹1,00,00,000 ఇస్తాడంటే నమ్మే. మాకు ఒక తమ్ముడు ఉన్నాడండి, ఇంకా ప్రభువు నమ్మలేదు కానీ ప్రభు అంటే ఇష్టం. నేను మాతో ఇంకో పాస్టర్ గారు ఉంటారు, జమీమాల్ ఫాదర్. నేను ఇద్దరం అంటే అతనికి చాలా నమ్మకం. నాతో చెప్పడం నేను తిడతానని ఆయనతో అంటాడు, పాస్టర్ గారు నాకు ₹1,00,00,000 లాటరీ కట్టాను, అది వచ్చినా మీరు ప్రార్థన చేయండి, మీరు అది వస్తే రాగానే మీకు 5 లక్షలు ఇచ్చేస్తాను. అంటే ఈ మధ్య ఎదురైతే పలకరించలేదట. నేను అడిగింది, ఏరా తమ్ముడు ఆయన పలకరించలేదంటే, ఆయన ఏం ప్రార్థన చేశాడు, నాకు రాలేదు లాటరీ. నేను ఎంత నమ్మేశాను, అతను ప్రార్థన చేస్తే నాకు ₹1,00,00,000 వస్తుందని. ఆ నమ్మకాలు దేవుడు అస్సలు ఇష్టపడు. ఈ నమ్మకం ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం. పాపుల రక్షకునిగా దేవుడు పాప విమోచన కొరకు తన కుమారుని లోకానికి పంపిస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాం అది నమ్మాడు. ఇమ్మీడియట్గా అబ్రహాం ఏం చేశాడండి? నీతిమంతుడు. సో వినండి, టు కట్ ఇట్ షార్ట్, అబ్రహాం దగ్గర ప్రారంభమైన ఆ విశ్వాసం ఇంకా ముందుకెళ్ళొచ్చు. నోవహు దగ్గర, నోవహుతో దేవుడు ఏమన్నాడు? భూమిలో ప్రజలందరూ చాలా అసహ్యంగా జీవిస్తున్నారు, నువ్వు నా దృష్టిలో నీతిమంతుడిగా కనబడ్డావు కనుక ఒక ఓడ కట్టన్నాడు. మీకు విషయం తెలుసా? అప్పటిదాకా భూమి మీద వర్షం పడలేదు. బైబిల్ కరెక్ట్గా చదివితే మీకు అర్థమవుతుంది. భూమి మీద వర్షాలు పడలేదు, ఓన్లీ మంచు పడుతుంటే పంటలు పండించారు. సడన్ గా దేవుడు వచ్చి పెద్ద వర్షం వస్తుంది, కింద సముద్రం నుంచి నదుల్లోంచి నీళ్ళు వచ్చేస్తే, పైనుంచి నీళ్ళు వచ్చేస్తే మొత్తం అంతా ముంచేస్తుంది, పెద్ద ఓడ కట్టన్నాడు. ఆ దేశంలో ఎవడు నమ్మలేదన్నమాట. ఒక దైవజనుడు ఇలా అంటాడండి, వినండి ప్రియులారా, ఎక్కువ పైన మీకు ఎవరు చెప్పలేదు విషయం. నోవహు వెళ్ళి సంతలు అంటాం కదా, సంత సామాన్లు అమ్మే సంతలు గ్రామాల్లో, ప్రతి గ్రామానికి వెళ్ళిపోయి సంతలు అవుతుంటే బస్తాలతో అదేం చెట్టు అండి, అది ఓడ తయారు చేయడానికి చెట్లు, చితికార, ఆ చెట్టు యొక్క విత్తనాలు కొనేసి మోసుకొని ఇంటికి వచ్చేస్తుంటే అందరు దారిలో పెడతారే, ఏంటి ఇన్ని బస్తాలు కొంటున్నాడు. నోవహు ఏం చెప్తాడు తెలుసండి? దేవుడు నాతో మాట్లాడాడు,
ప్రజలు పాపం చేస్తున్నారు కనుక జలప్రళయం పంపించి నాశనం చేస్తానన్నాడు. నన్నేమో ఒక ఓడ కట్టమన్నాడు. అందుకని చెట్లు నాటాలి, ఆ చెట్లతో నేను ఓడ తయారు చేయాలి. 120 సంవత్సరాలు టైం ఇచ్చాడండి దేవుడు ఇదంతా అవ్వడానికి. అందుకే 120 సంవత్సరాలు పొడిగించాడు, అంటే వయసు చెప్పాడు. ఆ లోపల ఎవడు మారుతాడు, రక్షింపడిపోవాలి. మేము దేవుని కృప వల్ల పాప అల్లుడు గారు మమ్మల్ని తీసుకెళ్లారు అమెరికాకి. అక్కడ విలియమ్స్ టౌన్ అని ఒకటి ఉంది, కెంటుకీ దగ్గర. KFC ఉంది కెంటుకీ, దాని పక్క ఊరు. అక్కడ పెద్ద ఓడండి. ఒక దైవజనుడు, పెద్ద జువాలజీ ప్రొఫెసర్ ఎవరు అతను, ఆయన నోవహు ఏ సైజు ఓడ కట్టాడో ఆ సైజు ఓడ కట్టాడండి. దానిలో అరలన్నీ తయారు చేస్తాడండి. బొమ్మలు, ఆర్టిఫిషియల్ బొమ్మలు తయారు చేస్తారు. చూస్తే ఎదురుగా సింహంగా ఉంటుంది, అది ఎలుగుబంటిలా ఉంటుంది, పెద్ద మొసలు ఉంటుంది, అన్నీ అందులో ఉంటాయి. ఇవన్నిటికీ భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి ఓడ అచ్చంగా నోవా ఎలా కట్టాడో అలా కట్టాడండి. సో దేవుడు అంత పెద్ద ఓడ చూస్తే మేము గాబరైపోయాము. మోషే నోవా కడుతుంటే పిల్లలు కూడా అడిగారు, డాడీ ఏంటి ఇన్ని చెట్లు వేస్తున్నావు? అరే దేవుడు పంపిస్తాడు వరద, మీరు నమ్మాలి, మనందరం ఓడలోకి వెళ్ళాలి. చెట్లు నరుకుతున్నారు ఒకరోజు సడన్గా. అరే ఏంట్రా ఎన్ని చెట్లు నరికేస్తున్నారు, పర్యావరణం దెబ్బతింటుంది, దెబ్బ తినబోతుంది, మీరు అందరూ నాశనం అయిపోతారు. ఓడ కట్టాలి. పని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓడ కట్టిస్తున్నాడు. నమ్మలేదు, ఓడ కడుతున్న వాళ్ళు నమ్మలేదండి. ఆఖరికి ఎంతమంది వెళ్ళారండి ఓడలోకి? 80 మాత్రమే వెళ్ళారు. ఇందాక ఏం చెప్పాను నేను, విశ్వాసమును కాపాడుకుంటున్నంటే ఏ విశ్వాసం? దేవుడు చెప్పిన మాట ఆయన నెరవేర్చబోతున్నాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే నీతి, రక్షణ అని చెప్పాడు. అది ప్రారంభం నుంచి చివరి దాకా విశ్వాసంలో మనం కొనసాగాలి. అందుకని ఈ విశ్వాసం విషయంలో మీరు ఏం చేయమన్నాడండి? పోరాడమన్నాడు. మీకు సాధు సుందర్ సింగ్ గారు తెలుసా? మన దేశంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక యవ్వనస్తుడండి. 16 సంవత్సరాల వయసు వరకు, లేకపోతే ఏ వయసు మర్చిపోయాను కానీ నేను, చాలా వ్యతిరేకంగా ఉన్నాడు క్రిస్టియానిటీకి. మిషన్ స్కూల్లో చదువుతున్నాడు, క్రిస్టియానిటీకి వ్యతిరేకం. బైబిల్ చింపేస్తాడు, అందరిని తిడతాడు. అతను మనశ్శాంతి లేకుండా బాగా ఆలోచిస్తుంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది, దేవుడు ఎవరు అసలు? ఇక్కడికి వస్తే ఈ దేవుడు గురించి చెప్తున్నారు, బైబిల్ ఏమో ఆ దేవుడు అంటుంది, హిందువులేమో ఆ దేవుడు, ముస్లింలు ఆ దేవుడు, దేవుడు ఎవరు? 72 hours పెట్టుకొని ప్రార్థన చేశాడు ఒక గదిలోకి. ఇంకొక గంటలో చచ్చిపోతాడు. అంటే చచ్చిపోవడం అంటే ముగించేస్తాడు, లేకపోతే ఇది అవగానే వెళ్ళి అక్కడ ట్రాక్ కింద పడిపోయి చచ్చిపోవాలి, ట్రైన్ కింద. ఆ టైంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై తను కనపరుచుకున్నాడు. యోహాను సువార్త 3:16 చదివాను మనం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడంటే నమ్మి బయటకు వచ్చాడు. సొంత తల్లి విషం పెట్టి చంపడానికి ట్రై చేసింది. అయినా సరే దేశాలు తిరిగి, నేపాల్, టిబెట్, అమెరికా, అన్ని ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభు గురించి సాక్షి వచ్చాడు. సో ఆ విధంగా అసలు మనం ఏం పోరాడుతున్నామండి? కొంచెం కష్టం రాగానే అసలు ప్రభు ఉన్నాడా, మా తాత అనవసరంగా మారాడు, నేను ఎందుకు మారిపోయాను అనే ఆలోచనలోకి వచ్చేస్తాగా. అబ్రహాము, నోవహు ఏ విశ్వాసంతో దావీదు జీవించారో ఆ విశ్వాసం కొరకు మనం పోరాడాలి. మన దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే ఆడపిల్లలకి బాప్తిస్మాలు ఇవ్వరు మన జిల్లాలో. ఎందుకని? పెళ్లి సంబంధం క్రిస్టియన్ కుదిరితే ఉంచడం, పెళ్లి చేసాడు చర్చిలో. ఒకవేళ మన బంధువు కొంచెం కట్నం తక్కువ ఉంది, దుబాయ్లో ఉద్యోగం అంటే ఇటువైపు వెళ్ళి హిందూ పెళ్లి చేసేది. ఇలాంటి వాళ్ళకి ఒక పేరు ఉంది మన ఇండియాలో, ఆంధ్రాలో, గోపీలు అంటారు. గోపి అంటే మీ అందరికి తెలుసు, అవకాశం ఉంటే ఇటుకెళ్తారు, లేకపోతే అటుకెళ్తారు. అది విశ్వాసం కాదు. ప్రభు ఎలాగ క్షమిస్తాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు జీవిస్తామా? ఏమండి? సరే పిల్లలు, అలా మనం చూస్తే ఇంతకీ ఈ విశ్వాసాన్ని పాడు చేయడానికి చాలామంది అబద్ధ బోధకులు, ఇంగ్లీష్లో ఫాల్స్ టీచర్స్ అంటారు, ఆ రోజుల్లోనే స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మరు, పాత నిబంధనలో నుంచి కొన్ని విషయాలు తీసుకొని దీని ద్వారా రక్షణ అని చెప్తారు. అసలైన రక్షణ యేసుక్రీస్తులో క్రొత్త నిబంధన వచ్చిందని చెప్తే నమ్మేవారు కాదు.
ఇంకా దేవదూతల గురించి మాట్లాడతారు, చూడని దర్శనాల గురించి మాట్లాడతారు. ఇప్పుడు కూడా చాలా మంది పనిచేస్తుంటారు. వినేవారు ఉంటే ఎన్ని కథలన్నా చెప్పచ్చు. ఏమండి, ఇలాంటి వారి కోసం చాలా హెచ్చరికలు చేస్తూ మీరు తర్వాత యూదా పత్రిక ఒకళ్ళు మళ్ళీ నేను వచ్చినప్పుడు కావాలంటే ఇదే సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం, కానీ మీ అంతటి మీరు కూడా చదవండి యూదా పత్రిక. ఫైనల్గా 17వ వచనం చూడండి ప్రియులారా. 17వ వచనంలో ఏమంటాడంటే, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలో చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. ఇది నేనే కాదు, అపొస్తలులు చెప్తూనే వస్తున్నారు, అయినా మీరు జాగ్రత్త పట్టలేదు. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తూ, వారు ఎలాంటి వారంటే వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని అయ్యుండి భేదములు కలుగు చేయించున్నారు. ప్రకృతి సంబంధులు అంటే ఎవరంటే ఒక్క మాటలో చెప్పాలంటే వారి గురించి ఒకే ఒక మాట చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఈ మధ్య ఒకడు చాలా పాపులర్ అయిపోతున్నాడు మన ఆంధ్రాలో. వాడు ఏమంటాడంటే, 3 మేకులు పీక్కోలేనివాడు ఎలా దేవుడు అవుతాడు, గొర్రెలారా అంటున్నాడు మనందరినీ గొర్రెలు. ప్రభు చెప్పాడు, నేను మంచి కాకపోతే మీరు అందరూ గొర్రెలని, ఈడేం మనల్ని గొర్రెలని పిలుస్తాడు. గొర్రెలంటే బుద్ధిహీనులని. ఎందువల్ల అలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఏం చదివాం? ఆత్మానుభవం చేతనే ఈ విషయాలు అర్థమవుతాయి, కానీ సొంత జ్ఞానంతో ఈ విషయాలు అర్థం కాకపోయింది. ఒక చిన్న మాట మీకు చెప్పాలి. నేను 1904వ సంవత్సరం నుంచి 1906వ సంవత్సరం, ఆ 3 సంవత్సరాల్లో ఇంగ్లాండ్లో, అమెరికాలో, కెనడాలో, జర్మనీలో చాలా చోట్ల ఒకేసారి ఉద్యమం వచ్చింది ప్రియులారా. ఆ టైంలో మిషనరీలు ఆ దేశంలో ఉండేవారు ఏం చేస్తారంటే, ఇంత మంచి సువార్తను పట్టుకొని ఇక్కడే ఉండిపోయామేంటని చెప్పి వాళ్ళు దేశాలు వదిలేసి మనలాంటి దేశాలకు వచ్చేసారు. పాకిస్తాన్కి, శ్రీలంకకి, మన దగ్గరికి అటు ఇటు తిరిగి సువార్తను అందించారు. అప్పుడు మన దేశంలో సువార్తను నమ్మడం మొదలెట్టారు. ఎప్పుడో థోమస్ చెప్పాడు కానీ మరుగున పడిపోయింది. వీళ్ళు దేవుడు వాడుకొని పంపించాడు. ఆ టైంలో జరిగింది ఏంటి చెప్పమంటారు? నేనే జ్ఞాపకం చేసుకున్నాం మేము, నేను, బాబు, నా భార్య. మా తాతగారు అంటే అమ్మగారు నాన్నగారు, తనకేమో నాన్నగారు ఏమండి, ఆయన టీచర్. ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చారు. ఏంటంటే కెనడా దేశం నుంచి సువార్త చెప్పడానికి వచ్చిన దొరలకి తెలుగు నేర్పించారు. సో ఈయనేమో వాళ్ళకి తెలుగు నేర్పిస్తున్నారు, వాళ్ళు చక్కగా నెమ్మదిగా దేవుని వాక్యం నేర్పించారు. 3-4 సంవత్సరాలు అయ్యాక ఆయన పేరు కంటి మహంతి వెంకన్న, ఇంటి పేరు కంటి మహంతి, నాకు యేసు ప్రభు కావాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు చాలా జ్ఞానవంతులాలు, మీకు తెలుసో తెలీదు, పట్టణాయకులు అంటే సాధారణమైన మనుషులు కాదు. తెలుసా మీకు? హౌ డు యు నో? యువర్ ఫాదర్ టోల్డ్ యు? ఓ ఇస్ ఇట్? ఐ మస్ట్ మీట్ యువర్ డాడీ. నవీన్ పట్నాయక్ అని ఉంటాడు ఒరిస్సాలో, మహా తెలివైనడు, ఎవ్వరు అతన్ని జయించలేరు, మహాజ్ఞాని. మొత్తం మీద పిల్లరా, మా తాతగారు చాలా భక్తిలో పండిపోయినాడు, హిందూ భక్తిలో. కానీ ఆ దైవజనుడు స్లోగా దేవుని ప్రేమను గురించి చెప్తుంటే ఈయన ఆయనకి తెలుగు నేర్పిస్తున్నాడు, ఆయన సువార్త నేర్పించాడు. తక్కువ రోజు మారిపోయి ఆయన భార్య పేరు నారాయణమ్మతో చెప్పాడు, నేను బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా అన్నాడు. ఆవిడంది, నేను రాను, మన భక్తి మన దేశం ఇదంతా వేరని. అయితే నేను వెళ్ళిపోతాను అన్నాడు. అంటే ఈవిడ ఏం చేసిందంటే, ఆ రోజుల్లో ఇలాంటి బ్యాగ్లు అవి లేవు, దుప్పట్లో బట్టలు వేసుకుని మూట కట్టుకోవడం వెళ్ళిపోవడం. ఏమండి, మూట కట్టేసిందండి బట్టలు. అప్పుడు ఒక కొడుకు ఒక కూతురు ఉంటే వాళ్ళిద్దరిని పట్టుకొచ్చింది, ఈ మూట చేతితో పట్టుకొచ్చింది. ఏమండి వెళ్తున్నానంది. ఎక్కడికన్నాడు ఆయన? మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను. ఏమన్నాడు? నీ మతానికి నేను రానంది. అయితే వెళ్ళిపోవు, కానీ ఈ పిల్లలు నా పిల్లలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోను.
పిల్లలు వదిలేసి ఎలాగైపోద్ది? ఆ పిల్లల కోసం ఇక్కడ ఉండిపోయిందండి ఆవిడ. కానీ ప్రియులారా, దేవుని కార్యాలు ఎంత అద్భుతం తెలుసా అండి. ఆమె ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధకురాలు, అలాంటిది పిల్లల కోసం ఉండిపోయిన ఆవిడ వాక్యం నేర్చుకుంటూ ఉంటే నెమ్మదిగా గొప్ప ప్రార్థనా పరులాలు, పెద్ద సువార్తికురాలు అయిపోయింది ఆవిడ. మీరు ఇప్పుడు విజయనగరం వెళ్తే ఈ రోజు కూడా ఆవిడ పేరు చెప్పుకుంటారు. అర్థమైందండి. ఆవిడ చనిపోయినప్పుడు నేను దగ్గరే ఉన్నాను. నాకు అప్పుడు 8 years అండి. 1956లో మంచం మీద ఆవిడ కొంచెం ఆస్తమా ఉండేది. మంచం మీద మోకరించి ప్రార్థన చేసుకుంటూ చచ్చిపోయిందండి. 26వ తారీఖు ఫిబ్రవరి 1956. ఎప్పటికి మర్చిపోలేను నేను. కానీ వాళ్ళు చేసుకున్న నిర్ణయం ఈరోజు మాకు ఎంత దీవెని తీసుకొచ్చింది. హల్లెలూయా. సో చేత ప్రకృతి సంబంధాలకి సువార్త అర్థం కాదు. ఈవెన్ క్రైస్తవులు ఉన్నారండి ఈరోజు కూడా. మీకు చిన్న మాట చెప్తాను, మళ్ళీ మా ఊరు చెప్పండి. మా ఊళ్ళో పెద్ద చర్చ్ ఉండేది ఆ రోజుల్లో, ఇప్పుడు ఉంది, ఇంకా పెద్దదైపోయింది. ఆ చర్చ్కు పాస్టర్ గారు ఉండేవాడు, 6 అడుగులు ఎత్తు. ఆయన ప్రతి ఆదివారం వాక్యం చెప్పేవాడు, కానీ బైబిల్ నమ్మేవాడు కాదు. వాళ్ళ కొడుకుని ఫ్రెండ్ కాలేజీలో ఇంకొక జేమ్స్ అని ఒక ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి సువార్త చెప్పి మార్చాడు. నేను ఒకసారి వెళ్తే అంటాడు, పట్నాయక్ గారు ఆ జేమ్స్ గారు నా కొడుకుని మార్చాడండి. అరే, మారకుండా కొడుకులు కూతుర్లు ఊర్ల మీద తిరుగుతుంటే ఏడుస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళు మారాలని. ఇతను మారిపోయాడని ఏడుస్తున్నాడు. మళ్ళీ ఎవరు? పెద్ద చర్చ్ పాస్టర్ గారండి. ఎందువల్ల? ప్రకృతి సంబంధం, ఆత్మతో సంబంధం లేని వారు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇప్పుడు మీరేం చేయాలి? 4 విషయాలు వివరించడానికి టైం లేదు, ముగించాలి నేను. ఏమండి చూడండి, ఒకటి మొదటిది 20-21 వచనాలు కలిపి ఉన్నాయి, చెప్తున్నాను చూడండి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకోండి. నంబర్ 1. ఇది మళ్ళీ ఇంటికెళ్ళి స్టడీ చేయండి ప్రియులు. మీరు ఏ విశ్వాసం మీద మీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీరు పట్టుకున్నారో దాన్ని కాపాడుకోండి చివరిదాకా. ఇవాళ ఒక సువార్త, రేపు ఒక సువార్త, రేపు వాక్యం, ఎల్లుండో వాక్యం కాదు. ఏ వాక్యం ద్వారా పాప క్షమాపణ మీకు దొరుకుతుందని ఎవరైతే నేర్పించారో ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు వదిలేయకండి మీరు. అది నంబర్ 1. నంబర్ 2, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అంటే చాలా మందికి ఎలాగ అర్థమైపోయిందంటే, ముఖ్యంగా పెంతెకోస్తు సంఘాల్లో మీరున్న ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది ఇది, భాషల్లో మాట్లాడే ప్రార్థన చేయాలి. భాషలో ప్రార్థన చేస్తే అది ఒక వేరే లెవెల్. కానీ పిల్లలు దీని ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం ప్రార్థన చేయాలి. ఎందుకో చూడండి ఒక మాట, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఎంతమందికి ప్రార్థన చేయడం వచ్చి చెప్పండి, చేతులు ఎత్తండి. కొంతమంది ఎన్నికల మధ్యన ఎత్తడం లేదు. మీ అందరికి వచ్చా? తెలివైన వాళ్ళు ఎత్తలేదు, చివరి లేదు. వెరీ గుడ్, అలా ఉండాలి తెలివైన వాళ్ళు. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. త్వరగా ఎవరు చదువుతారు? రోమా 8:26. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏంటంట బలహీనత? ఉన్నాడు మీరు మరి ఉన్నట్టుండి ఇది దుబాయ్ స్పీడ్లో వెళ్ళిపోతారుగా. ఏలి అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను తెలీదా? మీరు అందరూ ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. ఏం చేస్తున్నారు? ఏమండి, మనకు యుక్తముగా ప్రార్థన చేయడం రాదు, ప్రార్థన చేయడం వచ్చు. యుక్తముగా అంటే అర్థం ఏంటి? దేవునికి అర్థమయ్యేటట్టు, దేవుడు అంగీకరించే విధానంలో ప్రార్థన చేయడం. అర్థమైందండి. నేను నాకు ఆ మధ్య ఎందుకో ఇలాంటి రోడ్డు మీద తిరుగుతుంటే అర్జెంటుగా నాకు ఒక మెర్సిడీస్ కారు ఉంటే బాగుంది అనిపించిందండి. మీరు అందరూ ప్రార్థన చేయండి, వస్తుందంటారా? ఏమండి, ఒక్కడే పాపం నాకు సపోర్ట్ నిలబడుతుంది, కానీ ఒక్కరు కూడా ఆమె అని కూడా అనట్లేదు. ఏమండి, ఇవాళ మెర్సిడీస్ అడుగుతాను, రేపు రోజు మొన్న ఎక్కడి నుంచి మేము వెళ్తుంటే మొన్న పాప చూసి డాడీ చూడండి ఆ రోల్స్ రాయిస్ కార్ అని.
అయ్యో బాబాయ్ దాన్ని బాగున్నట్టు నానాజీ గారు దాన్ని చూస్తే ప్రేమలో పడిపోయానండి నేను. ఇంకా నా భార్య చెప్పలేదు, తిడుతుంది, నువ్వేంటి ఇన్నిసార్లు ప్రేమలో ఎలా పడుతున్నా. ఏమండి, రోల్స్ రాయిస్ చూసాక మెర్సిడీస్ మర్చిపోయాను నేను. కానీ ఇమ్మని అడగలేదండి, అంత కోరిక కాదు. మెర్సిడీస్ కార్ ఇమ్మని ప్రార్థన చేయడం, మీరు ఎవరు ఆమె అనలేదు, అట్లీస్ట్ ఏం చేస్తాడు. పిల్లలు ఇవన్నీ ఏంటంటే ఇవి మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదంటండి. అంటే వాట్ విల్ గాడ్ యాక్సెప్ట్, దేవుని చిత్తంలో ఏముంది అనేది నాకు తెలియదు. దేవుని ఆత్మ మనకేం చేస్తాడటండి, చదవనమ్మా, ముగించండి. అది దేవుని పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. సో మీకోసం విజ్ఞాపన చేసేది ఎవరు ఇప్పుడు? మళ్ళా పరిశుద్ధాత్మ. మీరేదో డబ్బు అనేది మాట్లాడేసి ప్రార్థన చేసామని, గట్టిగా ప్రార్థన చేసామని అనుకోకూడదు. పరిశుద్ధాత్ముడు మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనతో మనం ఏం చేయాలి? ఆఖరణ ఆమెనన్నారు, పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. మూడో విషయం చూడండి, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టాలి. ఒకే ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు సమాధిలో తిరిగి లేచి ఆరోహణమై దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళక ముందు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్పారు? నేను వెళ్తున్నాను, మీకోసం స్థలం సిద్ధపరుస్తున్నాను, ఆ పనంతా ముగించి మళ్ళా వస్తాను, నేను రాగానే ఏం చేస్తాను, నాతో పాటు మిమ్మల్ని తీసుకుని ఆ దినం కొరకు మనం కనిపెట్టాలి. దుబాయ్ నుంచి చాలా మంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళలేదు. ఇంకా కొంతమందికి ఛాన్స్ ఉంటే వెళ్తారు, ఎందుకంటే అక్కడ కొంచెం డబ్బులు ఎక్కువ. వెళ్ళండి, వెళ్ళొద్దు అంటలేదు, అమెరికా వెళ్ళండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి. కానీ ఒక విషయం మర్చిపోకండి, మధ్యలో ఫ్లైట్ పరలోకాన్ని మిస్ అవ్వకండి. దాని కొరకు ప్రభు వస్తున్నారు మన కోసం, దాని కొరకు కనిపెట్టాలి. అది కేవలం దేవుని కనికరం చొప్పున మనకు దేవుడిచ్చే భాగ్యం. ఫైనల్గా ఇంకోటి ఏం చెప్పాడండి, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లు కాచుకోండి. మీ మీద మీరు ఆధారపడకండి, కేవలం దేవుని ప్రేమను మనం అనుభవిస్తున్నాం. ఫైనల్గా మీరు నేను చెప్పాల్సింది ఏంటి తెలుసా అండి? ఒక మాట చెప్పి మనం ప్రార్థన చేద్దాం. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రికలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, ఎవరైనా 9వ వచనం చదవండి పిల్లలు. అది పిల్లలు, నా కృప నీకు చాలునని దేవుడు చెప్పాడు పౌలుకి. అదే పౌలు మళ్ళీ 15వ అధ్యాయంలో 1వ కొరింథీయులో 15వ అధ్యాయంలో చూడండి, మళ్ళీ ఏమన్నాడు, నేను చదువుతున్నాను చూడు, 10వ వచనం, 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. పిల్లలు, నాకు 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్నాయండి, 2 కాదు 3. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉందండి. నాకు చాలా జ్ఞానం ఉందండి. ఆ లైట్ పడితేనే మీకు నేను కనబడలేదు, అంత రిఫ్లెక్షన్ వచ్చింది కదా. అంటే నాకు ఎంత జ్ఞానం ఉంటుందో మీరు ఆలోచించేయండి. ఉందా లేదా చెప్పండి, కనీసం ఉందని. పిల్లరా, ఇంకా ఏవో ఉన్నాయండి, అనుభవాలు ఉన్నాయండి. నాకు వయసు ఉందండి, అవన్నీ కాదు. నేను కేవలం దేనితో బ్రతుకుతున్నాను అంటాడు పౌలు. నేనేమై ఉన్నానో అది దేవుని ఉచితమైన కృపవలనే అయి ఉన్నాను. లేవంటే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మన కొరకు సంపాదించిన గొప్ప రక్షణ, సిద్ధపరిచిన గొప్ప రక్షణ, దాన్ని విడిచిపెట్టి మనం ఏం మాట్లాడడానికి వీల్లేదు ప్రియులారా. ఈరోజు మీరు నేను ఏమై ఉన్నామో అది కేవలం యేసుక్రీస్తు యొక్క కృప వలనే. చెప్పండి, నోరు తెరిచి ప్రభుత్వ మాటలు మళ్ళా. ప్రభా, నేను పనికిమాలిన వాడిని, పనికిమాలిన దాన్ని, నేను నీ రక్షణకు యోగ్యుడని యోగ్యురాలను కాదు ప్రభు, నేను కేవలం పాపిని నాయన, నరక పాత్రురాలు. నువ్వు వెతికి నన్ను రక్షించడానికి ఇష్టపడ్డావు ప్రభు. నా దగ్గర నుంచి నీవేమీ కోరుకోలేదు నాయన, నీ సమస్తాన్ని నాకు ఇచ్చావు ప్రభు. నీకు తిరిగి నేను ఏమి ఇవ్వగలను నాయన. ఇదిగో ఉన్న పాటున
నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. 2 మాటలు ప్రభుతో చెప్పండి ప్రియులారా. భయంకరమైన బాధలు లోకంలో ఉన్నాయి, మోసపోకండి. అక్కడ ఉద్రేకం ఉంది, ఇక్కడ ఇంకేదో అద్భుతం కాదు ప్రియులారా. నీకు కావాల్సింది యేసుక్రీస్తునందుల విశ్వాసం. ఆ 4 విషయాలు మర్చిపోకండి ప్రియులారా. ప్రేమగల తండ్రి, అజ్మాన్లో ప్రభా మీరు గాస్పుల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడానికి మీరు ఇష్టపడినందుకు మీకు వందనాలు. ఈ ఎమిరేట్గా దీవెన ప్రభా. ఇక్కడున్న క్రైస్తవ బిడ్డలు వారు కేవలం మతంలో కాకుండా విశ్వాసంలో నిలబడి ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా మీ కొరకు పవిత్రంగా తమ జీవితాలు కాపాడుకుంటూ మీరు రాక్ కొరకు ఎదురు చూస్తూ కేవలం మీ కృప మీద ఆధారపడి జీవించు భాగ్యం దయచేయడం. మీ దాసులు చేస్తున్న పరిచర్య అంతటిని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహవాసం సదాకాలం మీకు తోడైంది. మీరు విన్న వాక్యంలో మిమ్మల్ని స్థిరపరిచి జీవింపజేయను గాక. ఆమేన్.